ఎన్హెచ్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోమరవెల్లిలోని శ్రీ కోమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం. హాజరైన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. సీఎం జగన్ ఘాటు విమర్శలు గుప్పించిన సూళ్లూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల. బీసీలను మభ్యపెట్టేందుకే బీసీ సాధికార పేరుతో బస్సు యాత్రలన్న సుబ్రహ్మణ్యం. శంఖవరం మండలంలో టీడీపీలోకి భారీ చేరికలు. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభరాజు. రాబోయే ఎలక్షన్స్ లో పోలీసులు అందరూ ఎన్నికల క్రమశిక్షణకు లోబడి పనిచేయాలి. జిల్లా డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి. కోమరవెల్లిలోని శ్రీ కోమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో కళ్యాణోత్సవ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది. అలాగే స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. बड़ा नहीं है, मेरा देना बड़ा होना चाहिए. इस दुनिया సృష్టి హోనా అయితే సిర్ఫ్ और सिर्फ బీసీలపై కపట ప్రేమ చూపుతూ వారిని మభ్యపెట్టే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ సాధికార పేరుతో బస్సు యాత్రలు చేస్తున్నారని సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ ప్రభుత్వంపై నెలవల సుబ్రహ్మణ్యంతో పాటు టీడీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి పసల గంగాప్రసాద్ ఘాటు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బీసీలకు సముచిత స్థానం కల్పించి వారిని రాజకీయంగా అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందన్నారు. ఈ రాక్షస పాలనను పారద్రోలేందుకు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. 4.5 పాలనలో వైసీపీ ప్రభుత్వం చేయని అరాచకం, అవినీతి లేదన్నారు. ప్రస్తుతం టీ దుకాణంలో సైతం ఆన్లైన్ లావాదేవీలు చేస్తున్న క్రమంలో అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే క్యాష్ అండ్ క్వారీ విధానాన్ని మద్యం దుకాణాలలో అవలంబిస్తున్నారు. రాష్ట్రంలో గ్రావెల్, ఇసుక అక్రమ రవాణాల వల్ల రోడ్లన్నీ ఛిద్రమైపోయాయన్నారు. కేంద్ర ప్రభుత్వం సప్లాన్ నిధులను సైతం వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. మరి కొన్ని వేలు కోట్లు చేతులు మారే ఈ లెక్కరకు మాత్రం ఫోన్పే కానీ ఆన్లైన్ పేమెంట్ కానీ ఏది లేకుండా క్యాష్ అండ్ క్యారీ లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే దాంట్లో కేవలం తన అవినీతిని ఉనికి పుచ్చుకునే దానికే చేస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఇసుక దోపిడీ సామాన్య మానవుడికి అందుబాటులో లేకుండా పోయింది. ఇసుక, గ్రావెలు, ఈ గ్రావెల్ దోపిడీ వల్ల గ్రామీణ రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోయినాయి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక బస్సు కండక్టర్ని శాసనసభ్యుడు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎంతో మంది బీసీలకి, యువకులకి, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి, అదేవిధంగా బీసీలకి ప్రాధాన్యత ఇచ్చి ఎంతో మందిని రాజకీయంగా పైకి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. రాజ్యాధికారాన్ని ఇచ్చింది బీసీలకి తెలుగుదేశం పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీసీలు జపం చేస్తూ బీసీ సాధికారిక యాత్ర అని చెప్పని బస్సు యాత్రలు చేస్తున్నా అంటే అది బీసీల మీద కపట ప్రేమే కానీ వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్ల.
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో పొదుపు ఆర్పీలతో నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక మున్సిపల్ సిబ్బందితో సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలను ఘనంగా ఏర్పాటు చేయాలని, ఈ కార్యక్రమంలో మహిళలు అధికంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవ యాద్రలో సంక్రాంతి పండుగలోపు సంక్రాంతి సంబరాలకు సంబంధించి కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆమె తెలిపారు. ఎవరైతే ఫైన్ అవుతారో, ఎవరైతే గెలుచుంటారో వాళ్ళకి మళ్ళీ పెడతాం అన్నమాట. గ్రూప్స్ ఉన్నాయి అలాగా ప్రతి ఒక్క గేమ్లో కూడా. కబడ్డీ, ఈ రోడ్ ఛాలెంజ్, వీటిలో మ్యూజికల్ చైర్స్ అందరూ కామన్గా ఆడతారు కాబట్టి అది ఎవరైతే ఇంట్రెస్టెడో మీరు ఆ గేమ్ కండక్ట్ చేయాలి అని చెప్తే దానికి సంబంధించిన యాక్టివిటీస్ అనేవి కూడా తెప్పించుకుంటారు. అంటే ఏదైనా గేమ్స్ ఏమైనా ఉన్నాయా, ఏవైతే ఆడగలుగుతారో వాటి వరకు చెప్పండి. ఉండే గేమ్స్ ఉన్నాయో వాటి వరకు మనం కండక్ట్ చేద్దాం. ఇబ్బంది పడే గేమ్స్ ఎవరికి ఏం వద్దు కాబట్టి అందుకే మీ ఒపీనియన్ తీసుకుంటున్నాను నేను. మెయిన్ మీ ఒపీనియన్ చెప్పారంటే దాని ప్రకారం ఏదైనా వద్దు అనుకున్నా దాన్ని ఆడతాము, కండక్ట్ చేద్దామంటే దాన్ని కండక్ట్ చేద్దాము. దాని ప్రకారం ఆలోచించి ఇంకేమన్నా గేమ్స్ యాడ్ చేయాలి మనకి యాడ్ చేయాలి. శంకవరం మండలం గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వైఎస్ఆర్సీపీని వీడిపెట్టి అలాగే టీడీపీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభారాజా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మీరంతా కలిసికట్టుగా పార్టీ విజయానికి కృషి చేయండి. టీడీపీ అధికారంలోకి వచ్చాక మీ అందరి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్దామన్నారు. పార్టీలో చేరిన తాటికొండ సత్యనారాయణ, తాటికొండ వెంకటసూరి, తాటికొండ రాంబాబు, తాటికొండ సురేష్, వేలుపుల బుజ్జి, తాటికొండ వెంకటేష్, తాటికొండ వంశీ, తాటికొండ స్వామి, చాగంటి ఆనందరావు, నక్కా బాబురావు, తాటికొండ బాబులు, బోడపాటి సింహాచలం, సప్ప వీరబాబు, అప్పికొండ అర్జున్ మరియు అన్నవరం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సిరిపరపు కృష్ణ గారికి తదితరులందరికీ అభినందనలు మరియు అందుకు కృషి చేస్తున్న పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శంకవరం మండల టీడీపీ శ్రేణులు మరియు గ్రామ టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాగర్ పరిక్రమ కార్యక్రమంతో మత్స్యకార సోదరులకు తగిన ప్రోత్సాహం అందించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు రానున్నాయని కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల వెల్లడించారు. దీంతో మత్స్యకారులకు మరింత ఆర్థిక భరోసా లభించనుందన్నారు. రాష్ట్రంలోని ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో జరిగిన 10వ సాగర్ పరిక్రమ ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సిద్దిరి అప్పలరాజు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో మత్స్యశాఖకు అభివృద్ధి చేస్తున్నట్లుగా చెప్పారు. పీఎంఎస్ కింద 2000 కోట్లతో రాష్ట్రానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల కేటాయించినట్లుగా వివరించారు. దేశంలో ఎక్కువ తీర ప్రాంతం కలిగిన జిల్లా శ్రీకాకుళమన్నారు. ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతాలకు వలసలు వెళుతున్నారని, వలసలు నివారించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు. ఆయన మన పక్కనే తమిళనాడు పిలిస్తే పలికేటటువంటి వ్యక్తి. ఆయనకు కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగనే ఈరోజు మన ఊరు విచ్చేసినటువంటి గౌరవ ఎంపీ, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహం గారికి శ్రీకాకుళం తరపున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాం.
మరి అలాగనే మీ అందరి ప్రీతమ నాయకులు మీ ఎమ్మెల్యే గారు గొర్రెల కిరణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాయి. ఇప్పుడే కేంద్ర మంత్రివర్యులు చెప్తా ఉన్నారు, దిస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు యువర్ ఎమ్మెల్యే అని చెప్పేసి. చాలా సంతోషం అన్న. మరి అలాగనే ఇందాక మాట్లాడినటువంటి జాయింట్ సెక్రటరీ, యూనియన్ జాయింట్ సెక్రటరీ నీతూ ప్రసాద్ గారు. నీతూ ప్రసాద్ గారు అంటే ఎవరైనా ఎలా చూస్తున్నారు మీరు అందరూ? ఫస్ట్ మాట్లాడారు కదా ఆవిడ చాలా ముఖ్యమైన వ్యక్తి మనకి. ఆవిడ గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే, ఈ ప్రోగ్రాం పెట్టే ముందు ఆవిడే స్వయంగా ఒక 10 మంది అధికారులు మన రాష్ట్రానికి పంపించుకున్నారు. ఆవిడ మీరు వెళ్ళి మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగి మనం ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎక్కడెక్కడ సమావేశాలు పెట్టాలి, అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏంటేంటి చేస్తున్నామో ఒకసారి చెక్ చేసుకొని రండి అని చెప్పి ఈరోజు మన ఊరు ఇంతమంది బృందాన్ని తీసుకొని వచ్చి గాజువాక బీసీ రోడ్డు 74వ వార్డు వాసవి సదనం వద్ద వాసవి క్లబ్ గాజువాక, వాసవి క్లబ్ గాజువాక సెంట్రల్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా 201A గవర్నర్ గోల్డెన్ స్టార్ కేసీ చీఫ్ అడ్డగాళ్ల వేవే గుప్తా, నూతన కమిటీ వాసవి క్లబ్ గాజువాక సెంట్రల్ ను అధ్యక్షులుగా పొలిశెట్టి సూర్యనారాయణ, కార్యదర్శిగా పచ్చిగొళ్ల గుప్తా, కోశాధికారిగా మొగలిపల్లి సర్వేశ్వరరావుకి మరియు వాసవి క్లబ్ గాజువాక అధ్యక్షులు గుర్రాల శ్రీనివాసరావు, కార్యదర్శిగా గోగుల రామ్జీ, కోశాధికారిగా ఉప్పల రామకృష్ణ గారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోల్డెన్ స్టార్ కేసీ చీఫ్ అడగాళ్ల సునీతాదేవి, జిల్లా కార్యదర్శి బివి కమలశ్రీ, కోశాధికారి కట్టా సతీష్, గవర్నర్లు సాయి నిర్మల, ఉమామహేశ్వరి, రీజియన్ చైర్మన్ కేసారపు నాగేశ్వరరావు, రీజియన్ సెక్రటరీ కొల్లూరు రమేష్, జోన్ చైర్మన్ సతీష్ మరియు చుట్టుపక్కల ఉన్న ఆర్యవైశ్య సంఘాలు, వాసవి క్లబ్, సేవా ట్రస్ట్ సభ్యులు అందరూ పాల్గొని నూతన కమిటీలను సత్కరించారు. ఈ కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ హోనర్ గా గవర్నమెంట్ స్కూల్ ఎంఈఓ, ప్రముఖ యోగా గురువులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం చైర్మన్ గా చెక్క బంగారాజు, ఎంఓసీగా ముత్యాల హేమ శ్రీవారి, ఉడా నౌకరాజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కొత్త కమిటీ వారు ధన్యవాదాలు తెలియజేశారు. ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం అనేది అందరికీ తెలుస్తుంది. మీకు వచ్చే ప్రెసిడెంట్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది ఒక స్మాల్ థింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను డిస్ట్రిక్ట్ V201Aకి డిస్ట్రిక్ట్ గవర్నర్గా అవ్వడానికి నాకు సహకరించిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆఫ్ 2023 డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఒక్కసారి నించోండి. అలాంగ్ విత్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఐ రిక్వెస్ట్ జగన్నాథన్ గారు ఆల్సో ప్లీజ్ రైజ్ అండి. ఒక్కసారి డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఆఫ్ 2023 ఇన్ గాజువాక అండ్ గాజువాక సెంటర్ అండ్ ఆల్సో అదర్ క్లబ్స్ సార్, వరద కృష్ణ గారు, రఘునాథ్ గుప్తా గారు ఒక్కసారి సార్. సార్ ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఈరోజు ఇక్కడ నిల్చొని డిస్ట్రిక్ట్ గవర్నర్ హోదాలో నిల్చొని మాట్లాడగలుగుతున్నాను. అండ్ ఆల్సో ఇంకెవరైనా పాస్ట్ ప్రెసిడెంట్స్ ఆఫ్ గాజువాక అండ్ గాజువాక సెంట్రల్ ఇంకెవరైనా ఉన్నారండి పాస్ట్ ప్రెసిడెంట్స్? గాజువాక అండ్ గాజువాక సెంట్రల్ పాస్ట్ ప్రెసిడెంట్స్, యా, అండ్ వనితా గాజువాక పాస్ట్ ప్రెసిడెంట్స్ ఉన్నారండి ఎవరైనా? రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ నిర్మాత, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనలో భాగంగా విజయవాడలో ఈ నెల 19వ తేదీ 400 కోట్ల రూపాయలతో అంబేద్కర్ విగ్రహాన్ని స్మృతివనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బృహత్తర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పాణ్యం ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాలారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు నంద్యాల వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాలారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మైనారిటీ నాయకుడు బాబులాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాలారెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ, స్మృతివనం ప్రారంభోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పార్టీ నేతలను, కార్యకర్తలను, అభిమానులను, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నారని, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు.
ముఖ్యంగా 8-9 తేదీల్లో ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో ఈ కార్యక్రమాలని 9వ తేదీ ఎవరికైనా ఓటు హక్కు రావాలంటే కనీసం ఒక 5 ఎకరాల భూమి మీద ఉండే వాళ్ళకి మాత్రం సరిపోతుంది తప్ప పెంచేయని పరిస్థితి. నేను ఎమ్మెల్యే 25లో కూడా మార్పులు అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాకుండా రాబోయే ఎలక్షన్ సందర్భంగా పోలీసులు అందరూ ఎన్నికలు క్రమశిక్షణకు లోబడి పనిచేయాలని జిల్లా డీఎస్పీ మహేష్ రెడ్డి పోలీసులకు సూచించారు. రాబోయే ఎన్నికల సందర్భంగా పోలీసు అధికారులు ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు, చేపట్టాల్సిన చర్యలపై జిల్లా పోలీసు అధికారులకు డీఎస్పీ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేరకు పోలీసు అధికారులు తమ విధులు నిర్వర్తించాలన్నారు. జిల్లాలో బందోబస్తు నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల విధులపై పూర్తి అవగాహనతో పనిచేయాలన్నారు. అలాగే గ్రామాలలో ఎలాంటి సమస్యలు లేకుండా సమస్యలు సృష్టించేవారని బైండ్ ఓవర్ చేయాలన్నారు. కొద్దిసేపు సైలెంట్లో పెట్టుకోండి ఫోన్లు. ఈ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత చూడండి ఒక ఐడియా వస్తుంది. ఎలక్షన్ ప్రాసెస్ ఎవరెవరు ఏ విధంగా నిర్వహించాలి, పోలీసు వాళ్ళు కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, రిమైనింగ్ క్యాండిడేట్స్ కావచ్చు, ప్రచారం ఏ విధంగా అన్నీ కూడా ఎలక్షన్ సంబంధించిన అన్ని విషయాలు కూడా ఎవరెవరు ఏ విధంగా నిర్వహించాలి అని చెప్పేది సబ్జెక్ట్ తీసుకుంటారు. 951 పెట్టుకోవాలా. దానికి సంబంధించి అందరూ కూడా ఆరా ఎలక్షన్ చేశారు. ఇలా ముఖ్యంగా మనం డిస్కస్ చేయాలి. ఏదన్నా డౌట్స్ ఉంటే డిస్కస్ చేయడము, ఒకవేళ మీకు ఏదన్నా అనుమానం వస్తే నేను కనుక్కొని మళ్ళీ నామ్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 27/28 అనంతపూర్ పీటీసీలో మన సభ్యుల తరఫున నాకు ఈ ఎలక్షన్ ప్రాసెస్ అండ్ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 3 days ప్రోగ్రామ్ ఇది. దాంట్లో కూడా మనకు ముఖ్యంగా టాపిక్స్ ఎక్కువ మనకు ఉపయోగపడే టాపిక్స్ చెప్పడం జరిగింది. దాంట్లో అందరూ తెలిసిన విషయాలన్నీ కూడా ఒకసారి మళ్ళీ కూడా అది రివిజన్ చేసుకోవడం జస్ట్ మళ్ళీ కూడా. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీలో నిలనున్న పాసం సునీల్ కుమార్ రెడ్డి సామాజిక వర్గం నుంచి ప్రాధాన్యత లేదంటూ కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ రెడ్డి సామాజిక వర్గం పాసం సునీల్ కుమార్ కు ఎప్పుడూ ఉంటుందని టీడీపీ నాయకులు నిరూపించారు. కోటపట్టణంలోని రెడ్డి కళ్యాణ మండపంలో కోట మండల టీడీపీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమారెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి సామాజిక వర్గ ఆత్మీయ సమావేశం సక్సెస్ అయింది. ఈ సమావేశానికి గూడూరు నియోజకవర్గం నుంచి ఊహించిన విధంగా నాయకులు హాజరయ్యారు. ఈ క్రమంలో రెడ్డి కళ్యాణ మండపం రెడ్డి సామాజిక వర్గంతో కిక్కిరిసిపోయింది. రాజకీయంగా పాసం సునీల్ కుమార్ ను వైకాపా నాయకులు దెబ్బతీసేందుకు రెడ్డి సామాజిక వర్గంతో సఖ్యత లేదని ఆరోపణలు చేస్తున్నారని, రెడ్డి సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వారిని గౌరవించే వ్యక్తిగా పాసం సునీల్ కుమార్ ముందు వరుసలో ఉంటారని పలువురు నాయకులు చెప్పారు. ఇంతటి ఆదరణ చూపుతున్న రెడ్డి సామాజిక వర్గ నాయకులకు తాను రుణపడి ఉంటానని, మీ అండదండలతో ఎమ్మెల్యేగా గెలవడం తథ్యమని పాసం సునీల్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమారెడ్డి, గణపతి కిషోర్ నాయుడు, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, నాయకులు పలగాటి భాస్కర్ రెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, తూపిలి రాధాకృష్ణారెడ్డి, మట్టం శ్రావణరెడ్డి, దువ్వూరు భారతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా కొద్ది సైడ్ కన్నా అందరం ముఖ్యంగా రెడ్డి సోదరులు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు, ఉండేది మనమే. మన తట్లోనే ఉంది నాయకత్వం. మనుగడ సాధించాలంటే మనం లేకుండా జరగదు. అట్లాంటి రెడ్డి పార్టీతో చాలా మంది ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో
ఉన్నాం, తెలుగుదేశం పార్టీ అందరికీ అండగా ఉండాలి అని ఒక మెసేజ్ పంపించేదానికి మనం అందరం కూర్చొని మన అభ్యర్థైన మాసు సునీల్ కుమార్ దగ్గర భరోసాతో మళ్ళీ ముందుకు పోవాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ సహకరించాలని, పార్టీకి సహకరించాలని కోరుకుంటూ ఈరోజు ముందుగా మన మాసు సునీల్ కుమార్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి సోదరులకి అలాగే అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇదే కాదా మనందరం ఐక్యమత్యంగా ఈ తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకు చేసుకుంటూ అదేవిధంగా మన నియోజకవర్గంలో మన పాసిన సునీల్ కుమార్ గారిని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బ్రాహ్మణ తరళ గ్రామంలో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్రేష పూజిత అక్షింతల వితరణ మహాశోభయాత్ర మహోత్సవ కార్యక్రమం జరిగింది. గ్రామంలో శ్రీరాముని విగ్రహంతో ఊరేగింపుగా మహిళలతో వీధి వీధి వాడవాడల ఇంటింటికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర పూజిత అక్షింతల వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. భజనలతో శ్రీరాముని విగ్రహానికి ఊరేగించారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కొక్కిలి దత్తస్వామి వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో బమ్మిడి జగన్నాథరావు, సప్పటి జోగారావు, పొందర ఈశ్వరరావు, కోట్టి ముఖలింగం, కొక్కిలి శ్రీనివాసరావు, పొందర త్రినాథ్, పొందర భగవాన్, పూనా కామేశ్వరరావు గ్రామస్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వెంకటేశ సంస్థానం బ్రహ్మ. జై శ్రీరామ్. మన భారతదేశ ఆత్మ శ్రీరామచంద్రమూర్తి, శ్రీరామచంద్రుడు ఉద్భవించినటువంటి ఈ పురిటిగడ్డలో మనందరము జన్మించడం పూర్వజన్మ సుకృతం. 500 సంవత్సరాల నిరీక్షణతో మళ్ళీ రాముడు పుట్టినటువంటి మట్టిలో ఆలయాన్ని నిర్మించుకున్నటువంటి అవకాశం ఆ పరమాత్మ మనందరికీ కలుగజేశారు. అది జన్మ జన్మల బంధం, మనందరికీ అదృష్టం. అలాగే ఈ కార్యక్రమంలో 4 లక్షల పై చిలుక భక్తులు, రామ భక్తులు బలయ్యారు. దాన్ని అనుసరించి విశ్వ హిందూ పరిషత్ 1965లో ఉద్భవించినటువంటి ధార్మిక సంస్థలు అన్ని కూడా సామూహికంగా సనాతన ధర్మాన పరిరక్షణలో భాగంగా రామ జన్మభూమిని సంపాదించుకున్నటువంటి మంచి అవకాశం మళ్ళీ ఆ ఈశ్వరుడే కలుగజేశాడు. కాబట్టి మనందరం ఈ దినాన ఇంటింట సువర్ణ అక్షతలు బాలరాముని పూజ చేసి ఆ అక్షతలు గ్రామ గ్రామాన 140 కోట్ల భారతీయులు కూడా అందించినటువంటి విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 97వ వార్డు పరిధిలో కార్పొరేషన్ నిధులతో నూతనంగా నిర్మించిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ పరిశీలించారు. ఆదివారం ఉదయం వార్డులోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన నిర్మాణపు పనుల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ దశలో సుజాతానగర్, ఆంజనేయులు నగర్లు నిర్మించిన బీటీ రోడ్డును పరిశీలించిన ఆయన త్వరలోనే రోడ్డుకు అనుసంధానంగా డ్రైనేజీలు నిర్మించాలని, అలాగే రహదారి మధ్యస్థంగా ఉన్న మంచినీటి బోరును తక్షణమే వేరే చోటకు మార్చాలని సూచించారు. అనంతరం కాలనీలో ఉన్న సమస్యలను స్థానికంగా ఉన్న ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తామిచ్చిన అన్ని హామీలను నెరవేర్చినట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు ఎమ్మెల్యేలను సత్కరించి అనంతరం మాట్లాడుతూ 20 ఏళ్లుగా ఎదుర్కొంటున్న రహదారి సమస్యను ఎమ్మెల్యే పెద్ద మనసుతో పరిష్కరించారని కొనియాడారు. మిగిలిన సమస్యలను కూడా అధికారులతో చర్చించి త్వరలోనే పరిష్కరిస్తామని అదీప్ రాజు హామీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు తెల్లవారుజామునే 97వ వార్డులో ఉన్నటువంటి ఆంజనేయుల నగర్కి సంబంధించి ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది. సుమారుగా
గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతవాసులందరి తాలూకా కోరిక ఏదైతే వీళ్ళు రోడ్డు ఉందో ఆ రోడ్డుని మరి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పట్టించుకోవట్లేదు, దీన్ని పూర్తి చేయాలని చెప్పి గతంలో నేను గడప గడపకి వచ్చినప్పుడు మరి ప్రాంతంలో ప్రజలందరూ కూడా కోరడం, మరి వెంటనే గౌరవ కమిషనర్ గారితో మాట్లాడి మేయర్ గారితో మాట్లాడి ఈ రోడ్ని త్వరితగతిన ఇవాళ చాలా అద్భుతమైనటువంటి ఒక బీటీ రోడ్డు ఎక్కడా కూడా అన్ఈవెన్గా కూడా లేకుండా చక్కగా ఒక బీటీ రోడ్ని సుమారుగా 400 మీటర్ల వరకు మరొక 20 లక్షల పైచిలకు నిధులతో మరి దీన్ని పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఇంకా ఈ ప్రాంతానికి ఇప్పుడు నా దృష్టికి తీసుకొని వచ్చారు, ఇక్కడ ఒక డ్రైన్స్ కూడా కావాలని చెప్పారు. అతి తొందరలోనే డ్రైన్స్ కూడా శాంక్షన్ చేసి మళ్ళీ ఎన్నికల్లోపు దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ప్రజలందరూ కూడా అందుకే మేము అంటాం, ఇవాళ ఎవరు ఎన్ని పార్టీలు కలిసినా ఎన్ని మాటలు మాట్లాడినా సరే ఇవాళ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం, దాంతోపాటు అభివృద్ధి కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మళ్ళీ గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉత్తరాంధ్ర తిరుపతిగా బాసిల్లుతున్న శ్రీ వెంకటాద్రిపై ధనుర్మాస ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని పురోహితులు నిత్యం పూజలు, అభిషేకాలతో పాటు ప్రత్యేక వేడుకలను సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం ఉదయం దేవాలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం ఆలయ ప్రధాన అర్చకుడు రామానుజాచార్యుల పర్యవేక్షణలో సుదర్శన హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి హాజరై పూర్ణాహుతి నిర్వహించి భక్తులకు ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా స్వామీజీకి ఆలయ సాంప్రదాయానుసారం ధర్మకర్త ఎంఎస్ రాజు దంపతులు ఈవో నీలిమ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సామూహిక కుంకుమ పూజలకు విచ్చేసిన వేలాది మంది భక్తులకు ఆలయ ప్రాంగణంలో మహాప్రసాదం జరిగింది. ఈ వెంకటాద్రి ఈ ప్రాంతంలో సాక్షి సన్నిధి ఈ ప్రాంతంలో ఉండడం మనందరి భాగ్యం, మన అందరి అదృష్టం. ఈ దేవాలయ నిర్మాణానికి ముందు అంటారు, ఈ దేవాలయ నిర్మాణం కోసం, ఈ దేవాలయ అభివృద్ధి కోసం కూడా ఎంత కష్టపడ్డారు. భగవంతుడు భక్తుల యొక్క హృదయాలలో చేరిపోవాలని, ప్రతి ఒక్క భక్తుడికి భగవంతుడు అనుగ్రహం కలగాలని, భగవంతుడు చూపు ప్రతి కుటుంబం మీద ఉండాలని, సంప్రదాయము పద్ధతి వీటిని వదలకుండా జిల్లాలో భగవంతుడి యొక్క దేవాలయాన్ని ఇంత గొప్పగా ప్రజలు భక్తుల యొక్క చేరువ అవ్వాలని కృషి చేస్తున్న ఏకైక దేవాలయంలో ఉన్న అర్చకులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ వెంకటాద్రి సన్నిధిలో మాత్రమే. స్త్రీలు స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని ఉద్దేశం చేత అందరికీ రక్షగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోమరవెల్లిలోని శ్రీ కోమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం. హాజరైన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. సీఎం జగన్ ఘాటు విమర్శలు గుప్పించిన సూళ్లూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల. బీసీలను మభ్యపెట్టేందుకే బీసీ సాధికార పేరుతో బస్సు యాత్రలన్న సుబ్రహ్మణ్యం. శంఖవరం మండలంలో టీడీపీలోకి భారీ చేరికలు. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభరాజు. రాబోయే ఎలక్షన్స్ లో పోలీసులు అందరూ ఎన్నికల క్రమశిక్షణకు లోబడి పనిచేయాలి. జిల్లా డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం.